హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెంతుల అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. దానికి కాంబినేషన్గా నేను నిమ్మ కారం ఊరగాయ పచ్చడి అండి, ఇది నిమ్మ పులుసు అని కూడా అంటారు దీన్ని. మన ఛానల్లో వీడియో అయితే ఉంది చూడండి. మనం ముందుగా మెంతి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేటువంటి మెంతులతోటి ఏ వంట చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీగా ఉన్నటువంటి మెంతులతోటి ఈరోజైతే మనం మెంతి అన్నం చేస్తున్నాము. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ వాడుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ రైస్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఒక గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా 2 సార్లు వరకు మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ పోసుకొని ఈ విధంగా చక్కగా మనం నానబెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసిన తర్వాత మనం రైస్ని అయితే బాగా నానబెట్టిన తర్వాతే మనకి రైస్ అయితే చాలా బాగుంటుంది, పొడులు పొడులుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే రైస్ని నానబెట్టేసి మీరు అన్నం వండేసండి, అది ఏ అన్నమైనా సరే చాలా బాగుంటుంది. మనకి మెంతులు అనేవి సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు. మెంతుల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేమిటి, అసలుకి మనకి గ్యాస్ అనేది రానియకుండా చేస్తుంది. పొట్టలో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెంతులు డైలీ వాడుకోండి, అసలు గ్యాస్ అనేది చేరదనమాట. అంత బాగుంటుంది మెంతులతో ఉపయోగాలు అయితే. మనం కుక్కర్ పెట్టేసుకొని మనము నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ నానుతున్నాయి. మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాము, పోపు దినుసులు వేసుకున్నాము, కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. 2 కలిపేస్తున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఒట్టి నెయ్యితో చేసుకోవచ్చు, లేదా ఒట్టి ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇంకా పోపు దినుసులు వేసేసాను. ఇంకా చెక్క మొగ్గ వేసాను, అదండి పట్టా లవంగా అని కూడా అంటారు కొన్ని ఏరియాలో. 1 స్పూన్ మెంతులు వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇవే కదా. 1 స్పూన్ వేసాను. 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ మెంతులు వేసాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు మెంతులు అనేది. మెంతులు వేసుకోవడం వల్ల ఏమీ కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు సలవ చేస్తుంది అనమాట. ఈ సమ్మర్లో మనకి ఖచ్చితంగా మనకి టేస్ట్ రావాలంటే మనం వెల్లుల్లి వాడాల్సిందేనండి, అది ఏ కర్రీ అయినా సరే. ఇంకా మనకి ఒక వెల్లుల్లి పాయ అంతా తీసుకొని నీట్గా ఇలా పుట్టంతా తీసేసుకొని ఇలా వేసేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి నేను ఒక వెల్లుల్లిపాయ అంతా వేసాను అనమాట. ఇలా చక్కగా పొట్టు తీసుకుని వేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. రైస్లో ఉడుకుతుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేస్తున్నాను, ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. మన కరివేపాకు మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇంకా మనం పచ్చిమిర్చి వేస్తున్నాను. దీనికి ఎక్కడ మనం కారం అనేది వాడమంటే ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి వేసాను, 1 ఉల్లిపాయ తరిగేసాను. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక టమాటా కట్ చేసి వేసాను. అన్నీ కూడా సింపుల్గా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను నేనైతే. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇట్లాగా చక్కగా ఫ్రై అవ్వాలి. పోపునైతే చక్కగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది రైస్ అనేది. దీంట్లో మనం ఎక్కడ కూడా మసాలాలు అంటూ ఏమి వాడమన్నమాట. ఎంతో హెల్దీ రైస్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం. వెల్లుల్లి అయితే వేసుకున్నాం కానీ అల్లం పేస్ట్ కూడా వేసుకోవట్లేదు మనం ఇక్కడ. ఇంకా చిటికెడు పసుపు వేస్తున్నాను, మంచి కలర్ కోసం అనమాట. ఈ పసుపు వేసుకొని చక్కగా మనం పసుపు వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. సాల్ట్ కూడా వేస్తే త్వరగా మగ్గిపోతుంది మనకి. ఉల్లిపాయ టొమాటో ఇవన్నీ కూడా సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అనమాట. చక్కగా మనం ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే రైస్ని బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, అస్సలు మిస్ అవ్వకండి. ఇది మార్నింగ్ టిఫిన్గా అయినా తినొచ్చు, మధ్యాహ్నం లంచ్లోకి తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. ఎంతో హెల్దీ అనమాట. ఈ మెంతులతో పాటు మనకి రైస్ ఉడుకుతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్, మంచి హెల్తీగా ఉంటుంది కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఎంతో పురాతన కాలం నాటి వంట అండి ఇది. ఎంతో బాగుంటుంది. మన పెద్దవాళ్ళు చేసుకొని తిన్నటువంటి ఈ మెంతులు అన్నాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే విధంగా మొత్తం మన పోపు అయితే రెడీ అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఏది ఉన్నాయో, మనం పెట్టుకున్నాం కదా రైస్, అవి వేసేసుకొని కొంచెం మన పోపులో మన బియ్యాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. రైస్ అంతా కూడా పోపులో కలిసిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ అనేది పోస్తాము, ఎసురు పోసుకుంటాము మన రైస్ ఉడకడానికి. 1 గ్లాసు నేను రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు వాటర్ సరిపోతుంది. ఇది బాస్మతి రైస్ కాబట్టి అందులో నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి 1 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని వాటర్, ఇంకా మనం ఇప్పుడు ఉప్పు చూసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి, ఇంకా తర్వాత వేయడం కుదరదు కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి సరిపడినంత. ఇంకా నేను పైన కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది కదా, ఏ రైస్ అయినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి నెయ్యితోటి. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఖచ్చితంగా 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. చాలా బాగుంది రైస్ అయితే. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ఈ రైస్ని, ఇంకా వేరే ఒకళ్ళ ఇంట్లో చూశాను, చాలా బాగుంది. అందువల్ల నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెంతి అన్నం అనేది హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, అన్నిటికీ కూడా మనకి బాడీలో చాలా మంచి ఉపయోగాలు చేస్తుంది అనమాట మెంతులు అనేది. రైస్ చూసారా చాలా బాగుంది, పొడి పొడిగా అలాడుతూ చాలా బాగుంది. ఇంకా చాలా స్మూత్గా ఉంది రైస్ అయితే. మనకి బాస్మతి రైస్ ఎంత తిన్నా కానీ ఏమీ కాదు, క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటాయి అన్నమాట రైస్లో, కాబట్టి మనం తినేయచ్చు హ్యాపీగా.
అంతేనండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటుంటే టేస్ట్ అద్దిరిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎప్పుడూ ఇలాంటి టేస్ట్ అయితే నేను చూడలేదు. మెంతులతోటి అంత మంచి ఫ్లేవర్‌తో ఉందనమాట ఈ రైస్ అనేది. చాలా బావుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మెంతులైతే మనకి ఆరోగ్యానికి చాలా మంచి ఉపయోగాలున్నాయి. షుగర్ పేషెంట్లు మెయిన్‌గా మెంతులనేవి వాడుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తుంటే థాంక్స్ ఫర్ వాచింగ్.